చెడ్డవన్నీయు లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ప్రియమైన వాళ్ళారా, రెండచింత గ్రామ ప్రజలారా, ధనికులని లేదు, దరిద్రులని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఉద్యోగస్తులని లేదు, పేదవారని లేదు, ధనవంతులైన వారని లేదు, దరిద్రులైన వారని లేదు, రోగిష్ఠులైన వారని లేదు, సామాన్యవాడైన ధనికుడైన ఎవరైనా సరే సామాజికంగా పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అయ్యలారా, మానవుని హృదయములో 13 రకాల పాపాలు గూడుగట్టుకున్నాయి. మనిషి యొక్క హృదయంలో 13 రకాల పాపాలు ఉన్నాయి. ప్రపంచంలో 250 దేశాల్లో ఉన్న 700 కోట్ల అంటే మానవుని యొక్క హృదయములో మా ప్రియమైనటువంటి వాళ్ళలో 13 రకాల పాపాలు చూపున్నాయి. మానవుడు పైకి బాగానే కనబడుతూ ఉంటున్నాడు, పైకి బాగానే బంగారములు కనబడుతూ ఉంటున్నాడు. మనిషి యొక్క అంతరంగంలో మానవునికి నాడు సమాజంలో నెమ్మది లేదు. నిజంగా చెప్పండి, హృదయంలో నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు. మా ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజంగా ఈ సంతోషం కావాలంటే, ఈ నెమ్మది నీకు కావాలంటే, ఈ ఆనందం నీకు కావాలంటే కేవలము యేసుక్రీస్తునందు మాత్రమే దొరుకుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ హృదయంలో నెమ్మది ఉన్నదా? ఆర్థికమైన ఇబ్బందుల చేత, అనేక రోగముల చేత, అనేకమైన బలహీనతల చేత ఈనాడు మానవ ప్రపంచం అనేది ప్రయాణం చేస్తూ ఉన్నది. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు.